రాష్ట్రంలో రేషన్ కార్డులున్న 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా కల్పిస్తున్నామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ బస్ డిపో నుంచి కాళేశ్వరం, యాదగిరిగుట్టకు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. వేములవాడ బస్టాండ్ ఆధునీకరణకు 1,60,00,000 మంజూరు చేశామని అన్నారు. రాష్ట్రంలో ఒక పుణ్యక్షేత్రం నుంచి మరొక పుణ్యక్షేత్రానికి బస్సు సర్వీసులు పెంచేలాగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అన్నమాట అనేక సందర్భాల్లో రుజువైన వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రవాణా శాఖ మార్చిన పెద్దలు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఆర్టీసీని బలోపేతం చేసే లక్ష్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పట్ల వివక్ష చూపడం వల్ల అసలు ఆర్టీసీ వ్యవస్థ ఉంటుందా, ప్రైవేటు పరం అవుతుందని చెప్పినటువంటి ఆందోళన మధ్యలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసిన తర్వాత ఆర్టీసీ లాభాల బాటలోకి రావడం, ఆర్టీసీ ప్రయాణాల్లో సురక్షితమనే మాటను ప్రజలు విశ్వసించడంతో బస్టాండ్లన్నీ కూడా కలకల్లాడుతూ, బస్సులన్నీ కూడా కిటకిటలాడుతూ చేస్తున్నటువంటి ప్రయాణాల వల్ల లాభాల బాట పడుతున్నటువంటి వేళ వేములవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేళ రాజన్న ఆలయం నుండి మరో చోటు ఉన్నట్టు పుణ్యక్షేత్రాలకు బస్సులను వేయాలని చెప్పి నూతనంగా ఆలోచన చేసినప్పుడు ఇప్పటికే వేములవాడ నుంచి తిరుమలకు ఉంది, వేములవాడ నుంచి బొంబాయికి ఉంది, కార్మిక క్షేత్రం నుండి సిరిసిల్ల నుంచి వెళ్ళేటువంటి వారికి ఈరోజు నూతనంగా 2 బస్సుల్ని వేములవాడ నుంచి కాళేశ్వరానికి ఉదయం పూట వెళ్ళే బస్సు, అదేవిధంగా మరో బస్సు వేముల నుంచి యాదగిరిగుట్ట కూడా వెళ్ళేటువంటి బస్సు సౌకర్యాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. దీనివల్ల పుణ్యక్షేత్రానికి మధ్యలో కనెక్టివిటీ పెరిగి భక్తులకు ఉదయం పూట వెళ్ళి దర్శించుకొని తిరిగి వచ్చేటువంటి అవకాశం కల్పించేటువంటి సందర్భాన్ని తీసుకురావడం కోసం ప్రయాణికులకు అందుబాటులో ఆర్టీసీని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే సురక్షితమైనటువంటి ప్రయాణం ఆర్టీసీ వల్ల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రైవేటు బస్సులలో ప్రయాణం చేసేవాళ్ళు ప్రైవేటు బస్సులు అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల అతి తొందరగా గమ్యస్థానానికి వెళ్ళి తిరిగి మళ్ళీ రావాలి, మళ్ళీ అదనంగా మరో ట్రిప్ తీసుకొని పోవాలని చెప్పినటువంటి దాంతో ప్రైవేట్ బస్సులలో ప్రయాణాలు జరిగినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి సురక్షిత ప్రయాణాల్లో ఆర్టీసీలో చేయాలని చెప్పని ప్రభుత్వం చెప్పిన క్రమంలో అనడమే కాకుండా వారికి అందుబాటులో ఈ బస్సులను ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఈ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం.